వారికి అనుగ్రహించబడిన తెల్లని వస్త్రాల్ని జాగ్రత్తగా కాపాడుకునే విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నారు. వారికి అప్పగించబడిన ఆ తెల్లని వస్త్రాల్ని మలినం చేసుకోకుండా ఉండే విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నారు. ఎంతమంది? కొందరు. ప్రియ సహోదరి, ఇదే ప్రశ్న మనకు వేస్తే మనము అందరిలో ఉంటామా, కొందరిలో ఉంటామా? మనము అందరిలో ఉంటామా, కొందరిలో ఉంటాం? మనకు తెలియాలి అని చెప్పనంటే మన క్రియలు మనకు తెలియపరుస్తాయి. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడని చెప్పుకొని కూడా రక్షణ లేని, సాక్ష్యం లేని, పరిశుద్ధత లేని, దేవుని వాక్యం పట్ల విలువ లేని, దేవుని చిత్తాన్ని జరిగించలేని జీవితాన్ని కనుక మనం జీవిస్తూ ఉంటే మనకు తెల్లని వస్త్రాలు ఎలా కలిగి ఉంటాం మనం? మన వస్త్రాలు తెల్లగా ఎలా ఉంటాయి? ఉండవు. దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎలాగున్నారంటే 3వ అధ్యాయం 1-2 వచనాలు. సంగపు దూతకు ఇలా రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కల నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది. అంటే పేరు క్రైస్తవుడు. నువ్వు ఎలా పిలువబడుతున్నావు? అందరి చేత క్రైస్తవుడు అని చెప్పని పిలువబడుతున్నావు. హల్లెలూయా చెప్పమంటే హల్లెలూయా చెప్తావు. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తావు. పరిచర్య చేయమంటే పరిచర్య చేస్తావు. ఇవన్నీ కూడా పైకి కనబడే క్రియలు. కానీ దేవుడు పైన క్రియలు చూడటల్లా అంతరంగాన్ని కూడా చూస్తున్నాడు. ఎవ్వరూ చూడలేని క్రియలను కూడా ఆయన చూడగలుగుతున్నాడు. గమనిస్తున్నారా? మన క్రియల వెనకాల ఉన్న ఉద్దేశంతో సహా దేవుడు చూడగలుగుతున్నాడు. అలా చూస్తుంటే వీళ్ళ ఏం కనపడుతుందంట? పేరుకు మాత్రం దేవుని ప్రజల్లాగా, దేవుని బిడ్డల్లాగా, దేవుని వెంబడిస్తున్న వారిలాగా కనబడుతున్నారు. కానీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? మృతమైన ఆత్మీయ జీవితం. క్రియలు ఎలా ఉన్నాయంట? నీ క్రియలు నా దేవుని ఎదుట అంటే అర్థం ఏంటి? సగం విధేయత. సగం విధేయత ఈజ్ ఈక్వల్ టు నో విధేయత. సగం విధేయత అంటే విధేయత చూపించనట్టే. నచ్చిన మాటలు కొన్ని విని నచ్చని మాటలు వినలేదు అని చెప్పనంటే విననట్టే. వారం మందిరానికి రావాలి కదండి, నేను మందిరానికి వస్తున్నాను కదండి అని చెప్పి అనుకుంటా 6 రోజులు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటే విననట్ట. దేవుని వాక్యంలో ఉంది కదండి, దేవుని కానుక ఇవ్వాలని, పరిచయం చేయాలని, ఇవన్నీ నేను చేస్తానండి అని చెప్పి అంటూనే నువ్వు అబద్ధ సాక్ష్యం కనుక చెప్తున్నట్లయితే, అబద్ధపు జీవితాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే, అపవిత్రమైన జీవితంలో మునిగి తేలుతున్నట్లయితే నువ్వు దేవుని మాట విననట్టే కదా. చాలాసార్లు మనం భక్తి విషయంలో మోసపోతూ ఉంటాం. ఎలాగో తెలుసా? నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది ఒక పెద్ద మోసం. కనీసం ఏం ప్రార్థన చేస్తున్నారో కూడా తెలియదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని చెప్పిన నేను చాలా చోట్ల గమనించాను. వీళ్ళు కూర్చొనే ఉంటారు, నిలబడి ఉంటారు, లేకపోతే ప్రభువా మోకరించిన వాళ్ళందరి మీద నీ ఆత్మను కుమ్మరించంటారు. ఎవరు మోకరించారు? ఎవరు మోకరించలా? మరి ఎవరి మీద ఆత్మ కుమ్మరించబడుతున్నట్టు? అంత బ్రెయిన్ పనిచేస్తుంది మన ప్రార్థన చేస్తున్నప్పుడు. అంత అద్భుతంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ప్రార్థన చేస్తున్నాం అంటే ప్రార్థన కూడా ఏమైపోయింది? అలవాటైపోయింది. జాగ్రత్త ప్రియ సహోదరి, అలవాటు భక్తి బహు ప్రమాదకరం. నీ గుండె పగలట్లేదు అని చెప్పనంటే, నీ గుండె నీరు కారట్లేదు అని చెప్పనంటే, నీ హృదయ స్థితి నీకు అర్థం కావట్లేదంటే నువ్వు ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నావు తెలుసా? భక్తి లేని వాళ్ళని మార్చవచ్చు, కానీ భక్తి ఉన్నట్టుగా ఉంటారే వాళ్ళని మార్చడం చాలా కష్టం. ఎందు గురించి ఏం చెప్పానంటే, పైకి మాత్రం భక్తి ఉన్నట్లుగా కనపడుద్ది. భక్తి ఉన్నట్లుగా కనపడటం కాదు, భయభక్తులు అనేవి జీవితంలో, ప్రవర్తనలో, ఆలోచనలో కనపడాలి. హల్లెలూయా. నువ్వు మాట్లాడే మాట విషయంలో,
నీలో భక్తే కనుక ఉంటే నువ్వు మాట్లాడే మాట 4 సార్లు ఆలోచిస్తావు. నువ్వు మాట్లాడే మాట దేవుని ఆత్మచేత స్క్రీన్ అయి బయటకు వస్తుంది. నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే ఆలోచనలు తప్పుడు ఆలోచనలు కనుక అయితే లోపలే స్క్రీన్ అయిపోద్ది. పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యు. నువ్వు చేసే క్రియలు దేవునికి విరోధమైనవి కనుక అయితే వెంటనే దేవుడు దాన్ని నీకు తెలియపరుస్తాడు. అది కనెక్టివిటీ అంటే. నోటి వెంట ఏది మాట్లాడుతున్నా తెలియట్లేదంటే అయినా నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఏమనాలి? ఆ ప్రార్థన దొంగ ప్రార్థన, నిజం ప్రార్థన కాదు. నిజం ప్రార్థన ఉంటే దేవుడు అంటే వణుకుతారు, దేవుడు అంటే భయపడతారు, దేవుని మాట అంటే విధేయత చూపిస్తారు. జీవితం సరి చేసుకునేదాకా దేవుని ఎదుట అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, రక్షణ అంటే ఆషామాషి కాదండి. రక్షణ దేవుడిచ్చిన వరము, రక్షణ దేవుడిచ్చిన భాగ్యము, రక్షణ దేవుడిచ్చిన బహుమానము. ఈ బహుమానం విలువ నీకు తెలియనప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? పంది ముందు కానీ ఏమంటారు దాన్ని? ముత్యాలు వేసినట్లుగా. పంది ముందు కానీ ముత్యాలు వేసినట్లుగా పంది ఏం చేస్తుంది? ఆ ముత్యాలు తొక్కేసి వెళ్ళిపోద్ది. అని తెలీదు ముత్యం విలువ. ఎంత కష్టపడి ఎంత ప్రయాసపడి ఆ వ్యక్తి ఆ నీళ్ళల్లోకి, ఆ సముద్రంలోకి, ఆ సముద్రం లోతుల్లోకి వెళ్ళి ప్రాణాలకి తెగించి ఆ ముత్యాన్ని తీసుకొచ్చాడో ఆ పందికి తెలియదు, దాని విలువ తెలియదు దానికి. కాబట్టి ఏం చేస్తుంది? ఆ ముత్యాన్ని తొక్కేసి వెళ్ళిపోద్ది. రక్షణ విలువ తెలియనప్పుడు కూడా నువ్వు అదే పని చేస్తావు. ఏదో పేరుకు మాత్రం చెప్తావు, ఎత్తండి చేతులు, ఎంతమంది అయితే రక్షించబడాలనుకున్నారో ఎత్తండి, లేవండి అనగానే వెంటనే టక్కని లెగుస్తారు. ఈజీ కదా లెగవటం. అందరు లెగుస్తున్నారు, నేను లెగకపోతే నేను ఒక్కడే ఏమని అనుకుంటారేమో. ఇదో ఫీలింగ్. మళ్ళా అందరు లెగుస్తున్నారు కదా, నేను లెగకపోతే ఎలాగా? లెగిస్తే పోలా. అందరు ఎత్తున్నారని ఎత్తకపోతే ఎలాగా? ఎత్తే పోలా. అందరూ అని చెప్పి అనట్లేదు, కానీ ఈ ప్రమాదం ఉంది ప్రియ సహోదర, ప్రియ సహోదరి. దేవుడు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు బయట వాళ్ళకి చెప్పినట్టుగా నాకు చెప్పమాకు. నీ జీవితం అంతా నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు, నీ బ్రతుకు నాకు తెలుసు. పేరుకు మాత్రమే నువ్వు బ్రతుకున్నావు. ఎంతసేపు నువ్వు మొబైల్తో గడుపుతున్నావు? ఎంతసేపు నువ్వు ఫ్రెండ్స్తో గడుపుతున్నావు? ఎంతసేపు నువ్వు వ్యర్థమైన మాటలతో గడుపుతున్నావు? ఎంతసేపు నువ్వు దేవునితో గడుపుతున్నావు? ఇవన్నీ దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. ఎన్నెన్నో పనులు పెట్టుకుంటున్నావు, ఎన్నెన్నో పనుల్లో తలమునకలైపోతున్నావు, ఎంతో బిజీ పర్సన్ లాగా మాట్లాడుతున్నావు. ఎవరికన్నా బిజీ? దానియేలు కన్నా బిజీయా నువ్వంటే నేను కూడా. మనం దానియేలు కన్నా బిజీయా, లేకపోతే దావీదు కన్నా బిజీయా, నెహెమ్యా గారి కన్నా బిజీయా, మోషే కన్నా బిజీయా? అసలు దేవుని పనిలో బిజీగా ఉండేవాడు ప్రార్థనలో బిజీగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని పని చేస్తున్నావు అని చెప్పి నీ బ్యాక్గ్రౌండ్ ప్రార్థన ఉంటుంది. ప్రార్థన లేకుండా మనం చేసే పని ఏంటి? ప్రార్థన చేయకుండా మనం చేసే పనులంతా కూడా యూజ్లెస్. వింటున్నారా? ప్రార్థన లేకుండా మనం ఏ పని చేసినా ఆ పని కేవలం వ్యర్థమండి. వాటిని బట్టి ప్రభు సంతోషపడ్డు. కాబట్టి చెబుతున్నాడు ఆ సంఘం యొక్క పరిస్థితిని గురించి, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు పేరుకు మాత్రం బ్రతుకున్నావు, లెక్కల్లో ఉన్నావంతే. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఈ సంఘంలో అంటే ఆ లెక్కల్లో నువ్వు కనపడుతున్నావు, కానీ నా దృష్టిలో నీ క్రియలు ఎలా ఉన్నాయి? చదవండి అక్కడ ఏముందో. నీ క్రియలు ఎలా ఉన్నాయి? అసంపూర్ణముగా. చదవండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవి కావంటే నువ్వు దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత చూపించట్లేదు. కొన్ని మాటలు వింటావు, కొన్ని మాటలు వినవు. కొన్ని మాటలకు లోబడతావు, కొన్ని మాటలు లోబడవు. కొన్ని మాటల్లో దేవునికి విధేయత చూపిస్తావు, కొన్ని మాటల్లో జీవించవు. అంటే ఇది సంపూర్ణత కాదు, అసంపూర్ణత. అసంపూర్ణత. ఒక చోట ఫ్లెక్స్ వేయించడానికి అని చెప్పేసి వెళితే అక్కడ వాళ్ళు చెప్పారు, సార్ పలానా వ్యక్తి మీ వాళ్ళే క్రైస్తవుళ్ళు సార్, వాళ్ళు మీకు బాగా చేసి పెడతారు అని చెప్పేసినని అంటే నేను చాలా సంతోషపడ్డాను. దేవుని పని అంటే అసలు డబ్బుని గురించి కూడా లెక్క చేయండి సార్ అంటే ఇంకా సంతోషపడ్డాను. నాకు వెంటనే వచ్చే కుతూహలం ఏంటంటే అయ్యగారి సాక్ష్యం ఏంటో తెలుసుకోవాలని నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఎవరైనా సరే
వాళ్ళు చేసే పని కన్నా వాళ్ళు అసలు ప్రభుని ఎలా తెలుసుకున్నారు అనే క్యూరియాసిటీ నాకు చాలా ఎక్కువగా ఉంటుంది. సో తమ్ముడు వచ్చాడు, మొత్తానికి వచ్చి పని ప్రారంభించాడు. పని ప్రారంభించి అడిగాను, బ్రదర్ మీ గురించి ఇలా మంచి సాక్ష్యం చెప్తున్నారు, ఏమిటండి అసలు మీరు ఎలా ప్రభుని తెలుసుకున్నారని. ఎలాగే ఉందండి, తెలుసుకున్నాను అంతే అన్నాడు. ఎలా తెలుసుకున్నారండి అని చెప్పన్నాను. నేను మందిరానికి వెళ్తూ ఉంటానండి, కానీ 40 రోజులు మాత్రం. ఏ 40 రోజులు? శ్రమల దినాలు. 40 రోజులు మాత్రం నేను తాగను, నేను సిగరెట్ తాగను, నేను గుట్కా లేయను. ఈ 40 రోజులు మాత్రం ఖచ్చితంగా ఉంటానండి, ఏదేమైనా సరే. మరి మిగతా రోజులు సంగతి ఏంటండి? మిగతా రోజులు ఏముంది అదనమాట. ప్రియ సహోదరి 40 రోజులు క్రైస్తవ్యం కాదు మంది. 40 రోజులు దేవునికి లోబట్టం కాదు. 40 రోజులు నేను ప్రభు కోసం నాన్ వెజ్ తినండి, నేను ప్రభు కోసం పూలు పెట్టుకోనండి, నేను ప్రభు కోసం చెప్పులు వేసుకోనండి. అడిగాడు దేవుడు నిన్ను? పూలు పెట్టుకోవద్దు, చెప్పులు వేసుకోవద్దు, లేకపోతే ఇంకేదన్నా నాన్ వెజ్ తినవద్దని చెప్పి దేవుడు చెప్పాడు. ఆయన చెప్పింది చేస్తే చాలు. మనం ఎంత ఏంటంటే ఆయన చెప్పింది చెయ్యం, చెప్పని చేయడం ట్రై చేస్తూ ఉంటాం. అదే వింత. అరే ఆయన దేని బట్టి సంతోషపడతాడు? నీ క్రియల్ని బట్టి సంతోషపడతాడు. అది లేకుండా నేను ఉపవాస ప్రార్థన చేస్తానండి, మా ఇంట్లో 7 ప్రార్థన పెట్టించుకున్నామండి, 3 రోజులు ప్రార్థన చేశారండి మా ఇంట్లో, అసలు మా ఇల్లంతా ప్రార్థన 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 పనులు ప్రార్థన ఒక్కదాన్ని బట్టి మోసపోవద్దు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఈరోజు ప్రార్థన పేరుతో చాలా మోసం జరుగుతుంది, చాలా మోసం జరుగుతుంది. ప్రతి వాళ్ళకి టైటిల్ దొరికింది ఇప్పుడు, సేవకులారా, సువార్తికులారా రాశారుగా పాటలు. మోసపోవద్దు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. గమనిస్తున్నారా? బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో దేవుని ప్రజలు ఉండడం చాలా దారుణం. ఫలమును బట్టి నీ క్వాలిటీ ఏంటో తెలుస్తుంది, మన క్రియలను బట్టి మన క్వాలిటీ ఏంటో తెలుస్తుంది, మన జీవితాన్ని బట్టి మన సాక్ష్యాన్ని బట్టి మన క్వాలిటీ ఏంటో తెలుస్తుంది. అంతేగాని నేను పలానా మినిస్ట్రీకి చెందిన వాడినండి అని చెప్పానంటే ప్రభు ఓ అవునా బాబు ప్లీజ్ కమ్ అని చెప్పండు. ప్రభువా నేను టెంపుల్కి వెళ్తానయ్యా అని చెప్పానంటే నీకు ప్రత్యేకంగా బ్యాడ్జ్ ఇచ్చి తీసుకురాడు. అర్థమవుతుందా అండి? నువ్వు టెంపుల్కి వెళ్ళినా, మినిస్ట్రీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఫెలోషిప్ విత్ గాడ్ చర్చ్కి వచ్చినా, ఎక్కడికి వచ్చినా ఆయన ఒక మాట అంటాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును. నేను ఫలానా దైవజనుల దగ్గర విన్నానండి, ఓ నిజంగానా ఆ దైవజనుడి దగ్గర నువ్వు విన్నావంటే అసలు అద్భుతమైన వ్యక్తి రా అంటాడా? అండో. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ జీవితము నేను ఎరుగుదును, నీ సాక్ష్యము నేను ఎరుగుదును. గమనిస్తున్నారా ప్రియ సహోదర, ప్రియ సహోదరి? ఆ సంఘాన్ని బట్టి దేవుడు సంతోషంగా లేడు. వాళ్ళ క్రియలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయంట? అసంపూర్ణముగా ఉన్నాయంట. ఒకానొక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని అతనిలో ఏ మంచి లక్షణం లేకపోయినప్పటికి కూడా, ఏ యోగ్యత లేకపోయినప్పటికి కూడా ఆ వ్యక్తిని రాజుగా చేశాడు ఇశ్రాయేలు ప్రజల మీద. రాజుగా చేసి ఒక పని చెప్పాడు చేయమని. ఆ పని చెప్తే ఈ వ్యక్తి చేసిన పని దేవుడు చెప్పిన పనిలో సగం చేశాడు, సగం చేయలే. దేవుడు తన ప్రవక్తతో చెప్తున్నాడు, ఈ సౌలుని నేను ఎందుకు రాజు చేశానా అని దుఃఖపడుతున్నాను. ఈ సౌలుని నేను ఎందుకు రాజు చేశాను దుఃఖపడుతాను. ఎందుకో తెలుసా? వీడు నేను ఏ స్థితిలో పట్టుకున్నాను, ఎక్కడ పెట్టాను, వీడేం చేస్తున్నాడు. నా మాట పట్ల గౌరవం లేదు, నా చిత్తం పట్ల శ్రద్ధ లేదు, నేను చేయమన్న పని పట్ల ఏమాత్రం కూడా లక్ష్యం లేదు. అందుకే నా హృదయానుసారుని ఎన్నుకున్నాను అని ప్రభువు చెప్పాడు. వెంటనే సమూయేలు వెళ్ళి సౌలుని అడుగుతున్నాడు, సౌలా ఏం చేసావు నువ్వు అంటే, నేనేం చేశాను, దేవుడు ఏం చెబితే అదే చేశాను. చూసారా, కనీసం తప్పు చేశాను ఫీలింగ్ కూడా లేదు.
బహు ప్రమాదకరమైందండి వాత వేయబడిన మనస్సాక్షి. అబద్ధాలు చెబుతా కూడా కొంతమంది అసలు ఏమీ లేదన్నట్టుగా, టిఫిన్ తిన్నట్టుగా, కిచిడి తిన్నట్టుగా ఫీల్ అవుతారు. వింటున్నారా? నోటి వెంట వచ్చేదన్నీ అబద్ధాలు, బూతులు. మళ్ళీ బయటికి మాత్రం అసలు ఏమీ లేదండి, ఏమీ లేదు, అంత తూచ్ అన్నట్టుగా బయటికి మాత్రం పరిశుద్ధుల్లాగా షో చేస్తారు. ఎవరిని మెప్పించగలం మనం? ప్రభువుని మెప్పించగలమా మనం? దేవుని మెప్పించగలమా మనం? దేవుని ఎదుట మన స్థితిని దాచగలమా అండి అసలు మనం? ఎంత వెర్రివాడు కాకపోతే, ఎంత పిచ్చివాడు కాకపోతే ఆ సౌలు దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి ఇలాంటి మాట మాట్లాడతాడు. దేవుడు చెప్పింది నేను చేస్తానని చెప్పి అన్నాడు. ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు. ఇక్కడ సౌలు ఏం చేశాడో మొత్తం కూడా దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. ఇక్కడ ఆ ప్రశ్న అడిగినప్పుడు సౌల్లో దేవుని భయం ఉంటే ఏం కలగాలి? లోపల గుండె టక 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 కొట్టుకోవాలి ముందు. దేవుడు చెప్పింది నేను సంపూర్ణంగా చేయలేదే అనే మనసు రావాలి. కానీ ఆ మనసు లేదు సౌల్లో. దేవుడు చెప్పాడు, నేను చేశాను. దేవుడు చెప్పింది అంత చేశానని చెప్పి అన్నాడు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, మరి ఆ గొర్రెల శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పశువుల శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని? దేవునికి బలి ఇవ్వడానికంట. ఏంటంట? దేవునికి బలి ఇవ్వడానికి అని చెప్పేసి శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చాను నేను. నీకు దేవుడు చెప్పింది ఏంటి? సమూలంగా నాశనం చేయమని దేవుడు చెప్తే నువ్వేమంటున్నావు? ఆ కొల్ల సొమ్ములో నుంచి నేను దేవునికి బలి ఇవ్వడానికి వచ్చాను అని చెప్పేసి చెబుతున్నావు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, దేవుడు ఏమాత్రం కూడా ఉపేక్షించడు. అప్పుడు సమూయేలు చెప్పిన మాట, దహన బలులను బట్టి దేవుడు సంతోషపడతాడా? విధేయతను బట్టి సంతోషపడతాడా? నీ దహన బలులు కాదు, నీ అర్పణలు కాదు, నీ కానుకలు కాదు, నీ దశంభాగాలు కాదు, లేకపోతే ఇంకేదైనా సరే చెప్పు, ఇవన్నీ కాదు. విధేయత అన్నిటికన్నా ప్రాముఖ్యత. హల్లెలూయా. దేవుడు మనం విధేయత చూపించినప్పుడు సంతోషపడే అంతగా దేనికి సంతోషపడ్డు? ఆయనకు కావాల్సింది నువ్వు చెప్పింది చెయ్యి. అది దేవునికి కావాల్సింది. చెప్పింది చెప్పకుండా ప్రభువా అలా కాదు కానీ ఇలా చేస్తాను ప్రభువా అంటే, నీకు నచ్చింది నువ్వు చేయడానికి ఇష్టపడుతున్నావు, నీకు కావాలనుకున్నట్టుగా నువ్వు ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నావు. ఆయన చెప్పింది నువ్వేం చేస్తున్నావు? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, సమూయేలు హెచ్చరిస్తున్నాడు. విధేయతకి దేవుడు సంతోషపడినట్లుగా దహన బలులు ఇచ్చే విషయంలో ఆయన సంతోషపడేవాడు కాదు. సౌలును దేవుడు తృణీకరించాడు. సౌలును దేవుడు రాజుగా అక్కడి నుంచి తీసివేశాడు. దేవుని హృదయానుసారుణ్ణి మరొకరిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, రక్షణ మన యోగ్యతను బట్టి వచ్చింది కాదు. రక్షణ మనం సంపాదించుకుంటే వచ్చింది కాదు. రక్షణ మన సొంత క్రియలను బట్టి మనం సాధించింది కాదు. ఆయన కృప వలన వచ్చింది మనకు రక్షణ. హల్లెలూయా. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఈ విధంగా ఉంది. మీరు విశ్వాసము ద్వారా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, అంటే మీరు సంపాదించింది కాదు, దేవుని వరమే. ఏమిటంట? రక్షణ. ఇప్పుడు ఈ వరాన్ని ఏం చేయాలి మనం? ఈ వరంతో ఆడుకోవాలా? ఏం చేయాలి? మరి అమ్మ, మీ ఆయన నీకు మంచి రింగ్ ఇచ్చాడు, ఏం చేస్తావు నువ్వు? దాచుకుంటావా? అమ్ము నేను ఇప్పుడు ఇచ్చాను అన్నయ్య అన్నాడు చూస్తున్నాడు కరుణాకర్. ఏం చేస్తావు? సంతోషపడి ఏం చేస్తావు? సంతోషపడతానే ఉంటావా? సరే, సంతోషపడి ఏం చేస్తావు? మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తావా? మళ్ళీ ఏదో ఒకటి కొనిస్తావు. అలా రింగ్ని ఏం చేస్తావమ్మా? అది చెప్పు. నువ్వు దాచుకుంటూ పెట్టుకో. మరి అదే చెప్పు. మరి పెట్టుకుంటూ దాచుకుంటావా? పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటావు. చూసినప్పుడు ఎలా ఎవరు గుర్తొస్తారు? కరుణాకర్రావు గుర్తొస్తాడు.
అంతేనా? సో ఇది పడిపోకుండా, ఇది ఊడిపోకుండా, ఇది జాగ్రత్తగా జారిపోకుండా ఏం చేస్తాము? చూసుకుంటూ ఉంటాం కదండి. దేవుడు విలువైన రక్షణ ఇచ్చినప్పుడు చేయాల్సిన దాచిపెట్టడం కాదు, నిర్లక్ష్యంగా ఉండడం కాదు. ఇది దేవుడిచ్చాడని మన జీవితాన్ని చూసినప్పుడు ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. ప్రతిరోజు మన కళ్ళ ముందు సిలువ కనపడాలి. ప్రతిరోజు కళ్ళ ముందు ఆయన చేసిన బలియాగం కనపడాలి. ప్రతిరోజు కళ్ళ ముందు ఆయన చేసిన ఆ సమర్పణ కనపడాలి, ఆ త్యాగం కనపడాలి. దేవుని స్తుతించగలగాలి. హల్లెలూయా. మనకి కరెక్ట్ కన్నీరు ఎప్పుడు వస్తుందంటే గుడ్ ఫ్రైడే ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? దాదాపు ఇక మందిరం ఇక క్లోజ్ అయిపోతున్న టైంలో ఆహా మహా మహాశరణ్య అనగానే ఇక లోపల డీప్గా లోపల ఒక విధమైన భావం, బాధ, దుఃఖం. ఆ రోజు ఇచ్చే దుఃఖం మళ్ళా 365 రోజులు, 65 రోజులు ఎప్పుడు రాదా దుఃఖం? మరి వింతేంటో కానీ ఆ రోజేమో దుఃఖం కట్ చేస్తే ఒకరోజు కట్ చేయగానే అసలు హైయెస్ట్ రోజు ఫీస్ట్. ఒకరోజు తేడా, ఒకరోజు దుఃఖం, ఒకరోజు సంతోషం. అదేనండి రక్షణ. రక్షణ అదేనా? ప్రతిరోజు 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 ఎన్నోసార్లు వాక్యం చెబుతున్నప్పుడు, ఎన్నోసార్లు ఆరాధిస్తున్నప్పుడు, ఎన్నోసార్లు పాడుతున్నప్పుడు నాకు కలిగేదండి, నా ప్రభు కనపడుతూ ఉంటాడు. 1, 2 నా జీవితం కనపడుతూ ఉంటుంది. ఎవరికో వాక్యం చెప్తున్నట్టుగా కాదు, మొదట నాకే నా జీవితాన్ని ఎలా దర్శించాడు దేవుడు, ఎలాంటి వాడికి రక్షణ ఇచ్చాడు దేవుడు, ఎలాంటి పరిస్థితిలో నుంచి పరిస్థితి మార్చాడు దేవుడు, ఇవి మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇవి నీ మైండ్లో లేకపోతే నీ జీవితంలో రక్షణను కాపాడుకోలేవు. రక్షణని కాపాడేవాడు దేవుడే, కానీ ఎలాంటి వాళ్ళకి కాపాడుతాడు అని చెప్పనంటే దాని విలువ తెలిసిన వాళ్ళకి. గమనిస్తున్నారా అండి? దేవుని దగ్గర ఏడ్చేవాడిని నేను, నా రక్షణ గురించి దేవుని దగ్గర ఏడ్చేవాడిని. ప్రభువా, నేను ఇలాంటి దౌర్భాగ్యాన్ని బ్రతికాను, నేను మళ్ళా పడిపోతానేమో ప్రభువా, ఒక మాట ఇవ్వు ప్రభువా, నన్ను కాపాడుతాను, ఒక మాట ఇవ్వు ప్రభువా, నేను పడిపోకుండా నాకు సహాయం చేస్తానని ఒక మాట ఇవ్వు ప్రభువా అని చెప్పిన కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడాడు. అలాంటి వచనం కూడా ఒకటి ఉందని అప్పటిదాకా తెలియదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో అంతము వరకు, ఎప్పటి వరకు అంట? అంతం వరకు ఆయన కాపాడుతాడంట. చదువుతారా? మాటలు చదువుతారా? తీసారు ఎవరన్నా? మిమ్మును క్రీస్తు యేసు సహవాసంలోనికి పిలిచిన దేవుడు, ప్రభు అయిన యేసు, ఎన్నో వచ్చిన అది 9, చదవండి, అండర్లైన్ చేసుకోండి. అసలు ఇది మీ ₹1,00,00,000 బ్యాంక్ చెక్ కన్నా కూడా ఎక్కువ ఇది. ఓకే, సో అలాంటి వాళ్ళు మాత్రమే అండర్లైన్ చేసుకోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసంలోనికి పిలిచిన దేవుడు ఏమిటంట? నెంబర్ 1, నమ్మదగిన వాడు. హల్లెలూయా. 2 చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు ఎలాగా మీరు నిరపరాధులుగాను ఉండునట్లు అంతము వరకు ఆయన, ఎవరు? ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్థిరపరుస్తాడు. మరి మనం చేసేదేంటి? ఆయన స్థిరపరుస్తాడు, ఆయన నిలబెడతాడు. మరి మనం చేసేదేంటి? భయముతో, వణుకుతో, జాగ్రత్త కలిగి, మెళుకువ కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీకు ఎంత భక్తి ఉందో, ఎంత శ్రద్ధ ఉందో దేన్ని బట్టి తెలుస్తుందంటే నువ్వు ప్రార్థిస్తావే, ఆ ప్రార్థించే విధానాన్ని బట్టి తెలుస్తుంది. మీలో ఎంతమంది ప్రతిరోజు దేవుడు మీకు ఇచ్చిన రక్షణ నిమిత్తము దేవుని కృతజ్ఞతలు చెప్తారు? నిజంగా చేయొద్దండి. అర్రే 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 ఒక్కళ్ళు. ఎందుకనమ్మా? రక్షణ ఎంత విలువైందమ్మా. ఆ రక్షణ కనుక లేకపోతే ఈరోజు మనం ఏదో కూర్చోగలమా? ఆ రక్షణ కనుక లేకపోతే దేవునికి ప్రార్థన చేయగలమా? ఆ రక్షణ కనుక లేకపోతే మనం పిలిస్తే ఆయన పలుకుతాడు. అసలు ఆయన పిలిస్తే మనకు వినపడుద్ది? అసలు ఎంత గొప్ప రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎవరికి విలువను తీసేసినట్టు? దేవునికి విలువను తీసేసినట్టు, దేవునికి విలువ లేకుండా చేస్తున్నట్టు.
మన జీవితంలో అన్నిటికన్నా మనం విలువ ఇవ్వాల్సింది దేవుడిచ్చిన రక్షణ. ఇదే నిన్ను పెనవేసుకునేలాగా చేస్తుంది. ఈ రక్షణ విలువ నీకు అర్థమైతే నువ్వు ఆయన ప్రేమించకుండా ఉండలేవు. అసలు నువ్వు ఆయన విడిచిపెట్టలేవు. నువ్వు ట్యాంకులు ఎక్కి దూకుతా, లేకపోతే టవర్లు ఎక్కి దూకుతా, అది ఎక్కి దూకుతా, ఇది చేస్తా, ఇది తాగుతా, ఇదంతా లోక సంబంధమైన ప్రేమ, పనికి మాలిన ప్రేమ. ఇదంతా కూడా నీకు దేవుని ప్రేమ అర్థమైతే ఈ చెత్త రకాల ప్రేమ అంతా కూడా నువ్వు అసలు లెక్క కూడా చెయ్యవు. హల్లెలూయా. గమనిస్తున్నారా? లోక సంబంధమైన ఈ వ్యర్థమైన ప్రేమల్ని అసలు ఏమాత్రం కూడా పట్టించుకోవు. ఎందుకంటే ఆయన ప్రేమ ఉన్నతమైన ప్రేమ. నీలో మంచి లక్షణాలు ఉంటే కూడా ప్రేమిస్తారు, కానీ ఏ మంచితనం లేకపోయినా ప్రేమించేది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆ విషయం నాకు అర్థమయ్యేటప్పటికల్లా నా గుండె బద్దలైపోయిందండి. అయ్యో, ప్రభుని నేను విలువ పెట్టి చూడలేకపోయానే, ప్రభు కన్నా నేను మనుషులకి స్థానం ఎక్కువ ఇచ్చానే, విలువ ఎక్కువ ఇచ్చానే అని ఆ రోజు డిసైడ్ అయింది నా జీవితంలో. దేవుడు నాకు పర్పస్ఫుల్గా చూపించాడు. మనుషులు ఎలా ఉంటారో, దేవుడు ఎలా ఉంటాడో, ఈ రెండు కూడా ప్రభు నాకు తెలియపరిచాడు. ఆ రోజు నా గుండె అంతా కూడా కృతజ్ఞత భావంతో నిండిపోయింది. అప్పటికి మా అమ్మగారు చనిపోయారు. అదే టైంలో దెబ్బ మీద దెబ్బ నాకు తగులుతూ ఉన్నాయి. ప్రాపర్ స్లీప్ లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, నిద్ర పట్టదు పడుకుంటే. అలాంటి పరిస్థితుల్లో నేను అప్పటికి మారు మనసు పొందిన సంగతి చెప్తున్నాను నేను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చనిపోయిన మా అమ్మగారిని పంపించాడు నా దగ్గరికి. మా అమ్మగారు వచ్చి నా దగ్గరికి తీసుకున్నారు. చాలా ఏడ్చాను నేను. ఆ తర్వాత లేచాను, పైకి వెళ్ళాను, టెర్రస్ మీదకి వెళ్ళాను. ఎందుకనో పాట పాడుకోవాలని చెప్పి అనిపించింది. నాకు ఒంటరిగా ఉండి పాటలు పాడుకోవడం అంటే చాలా ఇష్టం, మనుషుల కోసం కాదు. అలా పాడుతున్నాను. ఆ పాట ఏంటంటే, అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఎవరన్నా లిరిక్స్ ఇస్తారమ్మా? ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, ప్రభువా జరిగేది నీ చిత్తమే, నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా, ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా, నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు, నీ తోడు లేక. ప్రతి మాట జాగ్రత్త గమనించండి. ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా, ప్రభువా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, ప్రభువా. ఆపదలే నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి, ఆపదలే నన్ను వెన్నంటియున్న లోకమంతయు నీ నుండి వేరు చే, ప్రభువా. ఈ పదాలు పాడుకుంటున్నాను నేను. ఎన్నో ఆపదల మధ్యలో ఉన్నాను. వాస్తవానికి నేను చాలా దుఃఖంలో ఉన్నాను. కానీ వీటన్నిటి మధ్యలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నాకు ఆ సమయంలో ఆయన ప్రేమ చాలా గొప్పగా అనిపించింది. నాకు అనిపించింది,
ప్రపంచంలో ఇలా ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరేమో అని చెప్పి అనిపించింది. దేవుని కోసం ఏమైపోయినా పర్లేదు, దేవుని కోసం ఎంత రిస్క్ తీసుకున్నా పర్లేదు, దేవుని కోసం ఎంత కష్టపడినా పర్లేదు, ప్రభు ఒక్కడే విడిచిపెట్టలేదండి. ప్రభు ఒక్కడే విడిచిపెట్టలేదు. ఆ ఒక్క తలంపు ఈ పాట ద్వారా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను, నేను విడిచిపెట్టలేదు అని చెప్పిన ప్రభు నన్ను పట్టుకొని అక్కడి నుంచి నా స్థితిని మరో లెవెల్లోకి మార్చాడు ప్రభు. హల్లెలూయా. ఈరోజు దేవుని కృపను బట్టి మాట్లాడుతున్నాను, కానీ ఆయన మాటను ఉచ్చరించడానికి కూడా యోగ్యత లేనివాడిని. ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పనంటే ఆ రోజు ఆయన కృప, ఆ రోజు ఆయన చూపించిన ప్రేమ, నన్ను బంధకాల నుంచి విడిపించిన విధానం. ఏడ్చేవాడిని ప్రతిరోజు. ప్రభువా నన్ను ఎవరు విడిపిస్తారు, నాకు సహాయించి. ఎంతో ఏడ్చేవాడిని. ఆ బంధకాల్లోనే నేను ఉన్నట్లయితే నా జీవితం సర్వనాశనం అయిపోయేది. మా వాడితో చెప్తా ఉంటాను, ఈరోజు నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, ఈరోజు నువ్వు ఉన్నావన్నా, నేను ఇలాగున్నానని చెప్పన్నా, వీటన్నిటికి గల కారణం దేవుడు. ఈరోజు మమ్మీ ఉందన్నా, మమ్మీతో నాకు సంబంధం ఉందన్నా, వీటన్నిటికి గల కారణం దేవుడు. దేవుడు అనే ఫ్యాక్టర్ కనుక లేకపోతే ఇవన్నీ ఉండవు అసలు. ఎందుకంటే నా ఆలోచన వేరు, నా తలంపులు వేరు, నేను ఉండాలనుకునే ఉద్దేశాలు వేరు. ఆయన అలాంటి వాడి హృదయంలో కార్యం చేశాడు కాబట్టే దేవుడు ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. లోకంలో కొట్టుకుపోవాల్సిన నన్ను పట్టుకొని హత్తుకొని కడిగి పరిశుద్ధపరిచి నూతనపరిచి నూతనమైన జీవితాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ప్రియ సహోదరి, నీ కళ్ళ ముందు నీ సాక్ష్యం కదులుద్దా? నాకు మిగతా ఏ సాక్ష్యాలు వెంటనే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి, టు బి వెరీ ఫ్రాంక్. దేవుడు చేసేవన్నీ గొప్ప కార్యాలే, కానీ నా హృదయాన్ని తాకేది ఏంటో తెలుసా? వాళ్ళు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు. నువ్వు దేవుని నిజంగా తెలుసుకున్నావా? నువ్వు దేవుని నిజంగా కలుసుకున్నావా? ఆయన ప్రేమ ఏంటో నీకు అర్థమైందా అసలు? ఆయన నేను ఎలాంటి పాపం నుంచి విడిపించాడో నీకు తెలుసా? నీ పాపను విడిపించడానికి ఆయన ఎంత వెల చెల్లించాడో నీకు తెలుసా? ఆయన నువ్వు ఎలాంటి వాడివో నీకు తెలియపరిచాడా? అలాంటి నిన్ను ప్రేమించాడని నువ్వు తెలుసుకున్నావా? ఇది తెలియకపోతే నీ జీవితంలో నువ్వు దేవుని నమ్మకంగా ఉండలేవు. ఇది అర్థం కాకపోతే నీ జీవితంలో నువ్వు ఎన్నటికీ దేవుని ప్రేమించలేవు. దేవుని మాట నీకు భారం అయిపోద్ది, పరిశుద్ధత నీకు కష్టం అయిపోద్ది, దేవుని మార్గంలో నడవటం అనేది అసాధ్యం అయిపోద్ది. ప్రియ సహోదరి, మనం ఆయన్ని ప్రేమించడం కాదండి, ఆయన మనల్ని ప్రేమించాడండి. అది మన ధన్యత, ఆధిక్యత. ఆయన మనల్ని ప్రేమించాడు. మురికిలో ఉన్న నన్ను ఆ మురికిని కడిగి పడేశాడు. ఏమైపోయినాయి ఆ చూపులు, ఏమైపోయినాయి ఆ తలంపులు, ఏమైపోయినాయి ఆలోచనలు, ఏమైపోయింది ఆ జీవితం, ఏమైపోయారు ఆ స్నేహితులు, మొత్తాన్ని ఏరిపడేశాడు దేవుడు. ఒక్కొక్కటి ఏరిపడేశాడు దేవుడు. ఈరోజు మీకు కనపడుతున్న ప్రతిదీ కూడా దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. ప్రియ సహోదరి, ఈ సార్థి సంఘాన్ని బట్టి దేవునికి సంతోషం లేదు. వారికి ఇచ్చిన వస్త్రాలను వాళ్ళు మలినం చేసుకున్నారు. కారణం ఏంటంటే జాగ్రత్త లేదు, జీవితంలో ప్రార్థన లేదు. కొంతమంది జీవితాలు చూస్తే ప్రార్థన ఉండదు. కనీసం గంట కూడా నువ్వు దేవునితో సమయం గడపట్లేదంటే నీకు అసలు రక్షణ విలువ తెలుసా? అసలు నీకు తెలీదు. తెలిస్తే ప్రార్థించకుండా ఉండగలవా నువ్వు? తెలిస్తే మాట్లాడకుండా ఉండగలవా నువ్వు ఆయనతోటి? అరే మన కొడుకో కూతురు ఎక్కడికో దూరంగా వెళితే వాళ్ళతోనే ప్రతిరోజు మాట్లాడతామే మనం. నీ కొడుకుతో, కూతురుతో, లేకపోతే నీ భార్యతో, లేకపోతే నీ భర్తతో మాట్లాడతావే నువ్వు? ప్రాణం పెట్టి నీ ప్రభుతోటి ప్రతిరోజు మాట్లాడాలి అని మనస్ఫూర్తిగా నువ్వు వెళతావా ఆయన దగ్గరికి? మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తావా? మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని అర్పిస్తావా? ఇది కదా ఆయనకు కావాల్సింది. వీళ్ళల్లో నిర్లక్ష్యం, దేవుడు చేసిన రక్షణ కార్యాన్ని గురించి ఏమాత్రం ఆలోచన లేదు, గ్రహింపు లేదు. కాబట్టి ఎలా జీవిస్తున్నారు? వారి క్రియలంట అవకతవకలుగా ఉన్నాయి, అసంపూర్ణముగా ఉన్నాయి. దేవునికి సంతోషం లేదు. ప్రియ సహోదరి, నిన్ను చూస్తే నీ గురించి ప్రభు ఏమని సాక్ష్యం చెప్తాడు? గమనించండి. నీ తెలివితేటలు కాదు నిన్ను నిలబెట్టేది, నీ కష్టం కూడా కాదు నిన్ను నిలబెట్టేది, లేకపోతే లక్ కాదు నిన్ను నిలబెట్టేది. నిన్ను నిలబెట్టేవాడు ఎవరో తెలుసా?
దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆయన అనుకుంటే పెంట కుప్పల మీద ఉన్నవాడిని సింహాసనం ఎక్కిస్తాడు ఆయన. హల్లెలూయా. అలాంటిది నువ్వు ఆయనకి స్థానం ఇవ్వకుండా, ఆయనకి స్థలం ఇవ్వకుండా, ఆయన వాక్యానికి విధేయత చూపించకుండా నువ్వు ఏదేదో చేస్తే, నీ కష్టాన్ని బట్టి, తెలివితేటలను బట్టి ఏదేదో చేసేస్తానని చెప్పి అనుకుంటే అది కేవలం బుద్ధిహీనత. ఆయన ప్రేమించే వారిని ఆయన ఉన్నతమైన శిఖరాలను ఎక్కిస్తాడండి. హల్లెలూయా. మరి ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. గమనిస్తున్నారా? నిన్న మేము కారులో వస్తా లెక్కలు వేస్తున్నాం. మేము యూత్ కాన్ఫరెన్స్కి ఎంత అయ్యి ఉంటుందని చెప్పేసిందని, అసలు దేవుడు ఎంత సమకూర్చాడు, ఎంత ఖర్చులైంది అని చెప్పేసిందని మేము లెక్కలు వేస్తూ ఉంటే మాకు లెక్కకి ఎంత అందిందో తెలుసా అండి? దగ్గర 30,000 ఒక్కరోజు ఖర్చు. ప్రతి పైసా దేవుడిచ్చింది. హల్లెలూయా. ప్రతి పైసా దేవుడిచ్చింది. నేను ఎంత స్తుతించానో దేవుణ్ణి, ఎంత సహాయం చేసావు ప్రభువా, ఎంత నమ్మకస్తుడండి దేవుడు, ఎంత నమ్మకస్తుడి దేవుడు. 909 రూపాయలు నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతకుముందు. ఎలా సమకూర్చాడు? ఇంత డబ్బు ఎలా సమకూర్చాడు? దేవుడు సమకూర్చాడు. ఆఖరికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడానికి కూడా డబ్బు లేదు నా దగ్గర. బాధపడ్డాను మనోళ్ళు అడిగితే. కానీ సమస్తాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇంతకన్నా నమ్మకమైన దేవుడు ఎక్కడ దొరుకుతాడండి? ఇంతకన్నా ప్రేమించే దేవుడు ఎక్కడ దొరుకుతాడండి? అసలు ఇలాంటి దేవుడు ఎక్కడ దొరుకుతాడండి? ఇలాంటి దేవుడు కలిగి ఉన్నప్పుడు నువ్వు ప్రతిరోజు పాటలు పాడతావు. నీ స్వరాన్ని బట్టి కాదు, సంగీతాన్ని బట్టి కాదు, దేవుని నామాన్ని బట్టి, ఆయన ఔన్నత్యాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. కానీ మనం నిర్లక్ష్యం చేసి మనకిచ్చిన రక్షణ కనుక మనం మాట్లాడినట్లయితే, రక్షణ ఇచ్చి కాపాడుకోని వాళ్ళు కొంతమంది అయితే, రక్షణ గురించి ఏమాత్రం శ్రద్ధ లేని వాళ్ళు మరికొంతమంది. గమనిస్తున్నారా? నీకు రక్షణ అవసరము, లేకపోతే నువ్వు అవమానకరంగా జీవిస్తావు, అవమానాలు పాలైపోతావు, నీ జీవితం వ్యర్థమైపోతుంది, నీ జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? రక్షణ వస్త్రాల్ని దేవుణ్ణి అడగాలి. ప్రభువా నన్ను కప్పు, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడిగితే నీ జీవితంలో ఉన్న ఒక్కొక్క అవిధేయతను దేవుడు ఏర్పరేస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను నూతన పరుస్తాడు, రక్షణ అలంకారములతో నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆ కొందరిని గురించి దేవుడు సంతోషపడుతున్నాడు. ఆ కొందరి గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? చదువుతారమ్మ ఒకసారి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో, ఎందరంట? కొందరంట సార్దీసులో ఉన్నారు. వారు అర్హులంటండి. హల్లెలూయా. హల్లెలూయా. మనకు అలవాటు అయిపోయిందండి, ప్రతియోడి కూడికి పెట్టేయడమే. ఏ కూడిక? జ్ఞాపకార్థ కూడిక, ఆదరణ కూడిక. వాడికి ఎన్ని అలవాట్లు ఉన్నా ప్రియులు ఎంతో అద్భుతమైన జీవితాన్ని జీవించారు. బ్రతుకున్న కాలంలో వారు చేసిన పనులు అనేక. పాస్టర్ గారు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పాలి. అందరు కాదండి, కొందరు. ఆ కొందరిని గురించి ప్రభు సంతోషపడుతున్నాడు. ఆ కొందరిని గురించి ప్రభు చెప్తున్నాడు. ఏమంటాడండి? వారు అర్హులంటండి. దేనికి అర్హులు? తెల్లని వస్త్రములు ధరించుకొని. ఆమేన్. హల్లెలూయా. ఎవరితో కూడా? దేవునితో కూడా, ప్రభుతో కూడా. ఒక్కసారి మీరు ప్రభువుని అనుభవిస్తే చాలు. మీతో చెబుతుంటేనే నా ఒళ్ళు పులకరించిపోతుంది. ఒక్కసారి మీరు ప్రభుని అనుభవిస్తే మీ జీవితంలో వదిలిపెట్టరండి ఆయన్ని. మీ జీవితంలో ఏ ప్రేమ వైపు టేస్ట్ చూడడానికి ఇష్టపడరండి. ఎందుకంటే ఆయన ప్రేమ ఉన్నతమైన ప్రేమ. ఆయన ప్రేమను తెలుసుకున్నప్పుడు అందరిని ఎలా ప్రేమిస్తావు తెలుసా? దేవుని ప్రేమతో ప్రేమిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. నీ శత్రువుని కూడా ప్రేమిస్తావు. హల్లెలూయా. ఆయన ప్రేమలో ఉన్న పవర్ అలాంటిది. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఈరోజు మన వస్త్రాలని కాపాడుకుంటున్నామా, లేక మన వస్త్రాన్ని మలినం చేసుకుంటున్నామా? ఎలా ఉన్నామండి మనం?
ఎలా ఉన్నామండి? మనం ప్రార్థన చేద్దాం. సార్దీస్లో ఉన్న అనేకుల్లో మనం ఉన్నామా? లేక అక్కడ ఉన్న కొందరిలో, అక్కడ ఉన్న కొద్ది మందిలో, దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్న కొద్ది మందిలో, దేవుని కొరకు కృతజ్ఞత కలిగిన ఆ కొద్ది మందిలో, దేవుణ్ణి ప్రేమించే ఆ కొద్ది మందిలో, దేవుని కొరకు శోధనలని శ్రమల్ని జయించిన కొద్ది మందిలో, దేవుని కొరకు సాక్ష్యాన్ని కాపాడుకున్న ఆ కొద్ది మందిలో మనం ఉన్నామా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. అయ్యా, నన్ను కొద్ది మందిలో ఒకనిగా చేయ్యా, నన్ను కొద్ది మందిలో ఒకనిగా చేయ్యా. నీ దృష్టిలో నేను ఉంటే చాలయ్యా. మనుషుల మనస్సులను చూసే దేవుడు, మనుషుల అంతరంగాన్ని చూసే దేవుడు. నీ దృష్టిలో నా హృదయం యథార్థముగా ఉండటానికి సహాయించు. చెప్తావా ఈ మాట? చెప్తావా ఈ మాట? ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, వైనని దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా, ఒక పాటగా కాదు, ఒక ప్రార్థనగా చెబుదామా? ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పు. నీ హృదయ భారంబు
నొసగి ప్రార్థించి పని చేయ నిన్ను చెబుదాం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయ నిన్ను. ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయ నిన్ను. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నన్నుండని. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం, ఆపాదమస్తకం నీకంకితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రభువా, ఈరోజు నాయన ఆపాదమస్తకం మీకు అర్పించుకుంటున్నామయ్యా. మా వస్త్రాలు ఎలాగున్నాయో, ఎలా ఉండాలో మీరు నన్ను తెలియపరిచారు. ఈ వస్త్రాలు మాకు ఎందుకు అవసరమో తెలియపరిచారు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి దేవా. ఒకవేళ రక్షణ లేకపోయినట్లయితే, రక్షణ లేని ప్రతి బిడ్డకు నన్ను రక్షణ వస్త్రములతో ప్రభు అలంకరించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమైన నీతి క్రియలనే ఈ వస్త్రాన్ని ప్రభు ధరింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, రక్షణ పొందిన ప్రతి బిడ్డ క్రీస్తు యేసు రక్తములో ఈ వస్త్రాలని కడుక్కోవడానికి సహాయం చేయండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మనల్ని ప్రతి పాపము నుండి, దుర్నీతి నుండి పవిత్రపరుచునని మీరు చెప్పినట్లుగా ఈరోజు ఎంతమంది అయితే నాయన వస్త్రాలని మలినం చేసుకున్నారో, కడగబట్టానికి కడుక్కోవడానికి ఇష్టపడుతున్నారు, వారందరినీ దర్శించండి. అమ్మ, అలాంటి వాళ్ళే చిలబడతారా? నా వస్త్రాలు కడగబడాలి. అయ్యో, తెలుసో తెలియకో ఎన్నో మార్లు నా వస్త్రాలను మురికి చేసుకున్నాను, నిర్లక్ష్యంగా ఉన్నాను, ఆటలాడాను. ఓ ప్రభువా, నేను నాతో మాట్లాడారయ్యా, నీకు వందనాలు. నీ రక్తంలో నా వస్త్రాలను కడుగయ్యా అనేవాళ్ళు లేచిన పడతారా? నీ వస్త్రాలని నీ రక్తంలో కడుగయ్యా, నీవిచ్చిన ఈ వస్త్రాలు మీ రక్తంతో కడుగయ్యా అనేవాళ్ళు లేచిన పడతారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నేరారోపణ చేసేవాడు కాదు. మన పట్ల ప్రేమతో మాట్లాడుతున్నాడు, ఆయన మన పట్ల ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. ఆయనతో సమాధానం కలిగి ఉండాలని, ఆయన ప్రేమను మనం అనుభవించాలని, ఆయన ప్రేమను గుర్తుపెట్టుకోవాలని, ఆయన మన పట్ల చేసిన ఆ కార్యాన్ని మర్చిపోకూడదని, పరలోక రాజ్యాన్ని మనం దూరం కాకూడదని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రార్థన చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. రక్తముతో కడుగు నాయన, పరిశుద్ధపరచు నాయన. ఓ ప్రభువా, తెల్లని వస్త్రాలు, నీతి వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు, రక్షణ వస్త్రాలు ప్రభువా మీరు దయచేయండి, దయచేయండి. ప్రతి బిడ్డకి మహిమ వస్త్రాలు దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ఆ వస్త్రాలు చూడగానే ప్రజలు ఆయన మిమ్మల్ని చూడాలయ్యా, ప్రజల్ని మిమ్మల్ని కలుసుకోవాలయ్యా, ప్రజలు మిమ్మల్ని తెలుసుకోవాలయ్యా. అలాంటి వస్త్రాలు మాకు దయచి, అలాంటి వస్త్రాలు మాకు దయచి, అలాంటి వస్త్రాలు మాకు దయచి. ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దర్శించి మీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచమని, నూతనమైన కార్యం ప్రతి బిడ్డలో జరిగించమని సర్వశక్తి కలిగిన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం తీసుకోబోతున్నాం కాబట్టి ప్రార్థన చేద్దాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తన అప్పగించిన రాత్రి ఒక రొట్టెని